అందరికీ శుభోదయం అండి. ఈరోజు మీకు ఒక మంచి కథను నేను వినిపించిపోతున్నాను. కథ కాళిదాస్ గురించి. కథ పేరు పరీక్ష. కథలోకి వెళితే, మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరతాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకుంటాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళుతూ ఉంటుంది. ఆమెను చూసి, బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడు ఆ బాలిక, మీరెవరో నాకు తెలీదు, నీళ్లు ఎలా ఇచ్చేదను అని బదులిచ్చింది. కాళిదాసు, నేనెవరో తెలియకపోవడం ఏంటి, పెద్ద పండితుడను, ఎవరిని అడిగినా చెప్తారు అని అన్నాడు. ఆ అహంకారపూరితమైన మాటలు విని బాలిక నవ్వి, మీరు అసత్యం ఆడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు, వారెవరో చెప్తే నీళ్లు ఇస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్లు ఇవ్వమని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒక చోటు నుండి మరొక చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక. దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, మాతా, నీళ్లు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపల నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెప్తున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవ్వరికీ తెలీదు అంటుంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్లు ఇవ్వండని వేడుకుంటున్నాను. కానీ ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు, ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు, నీవెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఇప్పుడైనా నీళ్ళివ్వండి అని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి, కానీ అహంకారం కాదు నాయనా. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది. విద్య, అధికారం, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఈ కథలో తెలుసుకునేవలసిన నీతి అదే. కాళిదాస్ అంతటి వారికే తప్పలేదు పరీక్ష, కనుక మనం ఏమాత్రం. అయితే కథ నచ్చితే మీ అందరూ కూడా లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఉంటాను ఇంకా.